only been saved from the wrath of God, దైవ ఉగ్రత నుంచి మాత్రమే నీవు రక్షణ పొందితే, and not by the life of Jesus, యేసుక్రీస్తు జీవము యొక్క జీవితం లాంటి రక్షణ పొందకపోతే, you're like that man Jesus said who laid a foundation but did not build the house. అప్పుడు నువ్వు ఎట్లాంటి మనుషుడు విశ్వాసో తెలుసా? ఒక మనుషుడు ఇల్లు కట్టాడు కానీ పునాది లేకుండా కట్టాడు. And everybody laughs at him. అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు. Especially the demons in hell. ఇక విశేషముగా నరకములో ఉన్నటువంటి ఆ దయ్యాలు అవి నవ్వుతున్నాయి. Aha, look at this man. ఈ మనుషుని చూడండి. Only foundation. అతను కేవలం పునాది. Look at his life. అతని జీవితం చూడు. No better than an unbeliever's life. నిజానికి అతని జీవితము అవిశ్వాసి కంటే గొప్ప జీవితం కాదు. Look at his home life. Just like an unbeliever's life. తన దాంపత్య జీవితం చూడు, అవిశ్వాసి కంటే ఘోరమైన జీవితం. But he gets up in the pulpit and says Jesus is the savior. అయితే ఆయన ఆదివారం వచ్చిందంటే పులిపిటెక్కి యేసు రక్షకుడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. And the devil tells the demons. అప్పుడు దయ్యము ఆ పిల్ల దయ్యాలతో ఉంటుంది. The devil tells all his demons. తన యొక్క దూతలతో, దయ్యపు దూతలతో అంటూ ఉంటుంది, don't worry about that man. ఇదిగో ఆ మనుషుడి గురించా మీరు చింతించకండి. He's a hypocrite. అతను వేషధారి. No matter how much he preaches, there will be no lasting work. నిజానికి అతను 2 గంటలు బోధించినా అక్కడ దైవ కార్యాలు ఏం జరగవు. And so most preachers, the devil tells his demons, don't worry about them. They cannot hinder our ministry. ఈ పెద్ద దయ్యము సాతాను పిల్ల దయ్యాలతో అంటూ ఉంటాడు, మీరు ఆయన గురించి ఈయన గురించి చింతించకండి, ఎందుకంటే వారు బోధించరా ఏం జరగదు అక్కడ. Tells his demons, go after that man. అయితే వెంటనే చెప్తుంటాడు, పలానా మనుషుడి వెనక పరిగెత్తండి. And that sister, ఆయన సిస్టర్ సహోదరిని పట్టుకోండి. they are not hypocrites. వారు వేషధారులు కాదు, వారికి వెనకబడి వాళ్ళని పట్టుకోండి. They are people who value their life more than their ministry. వారి పరిచర్య కంటే తమ విశ్వాస జీవితానికి అధిక విలువనిచ్చేవారు కాబట్టి వారి వెంటబడి వారిని పట్టుకోండి. The Bible says those are the ones who can destroy our work on earth. నిజానికి మన యొక్క దయ్యపు కార్యాలను భూమి మీద లయము చేయగలిగిన వారు వీరే, వారి వెనకబడండి అంటాడు. Do you want the devil to be afraid of you? నిన్ను చూచి దయ్యం వణకాలి అని కోరుకుంటున్నావా? I want it very much. నేను ఎక్కువగా కోరుకుంటున్నాను. Because there was a time when I was afraid of the devil. ఎందుకంటే ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో దయ్యం అంటే నాకు భయం ఎక్కువ ఉండేది. But a day came in my life when the Lord said the devil will be afraid of you. ఒక దినం వచ్చింది నా జీవితంలో, యేసు ప్రభు చెప్పారు, దయ్యములు నిన్ను చూచి వణుకుతాయి, భయపడతాయి. As he was afraid of Jesus, he'll be afraid of you. యేసు క్రీస్తును చూచి దయ్యములు వణికినట్లుగా నిన్ను చూచి దయ్యములు భయపడతాయి. You know that is God's will for every one of you. ప్రతి ఒక్కరి కొరకు అది దేవుని చిత్తం. ఈ సత్యం మీరు ఎరుగుదురా? That the devil should be afraid of you. దయ్యము నిన్ను చూచి నన్ను చూచి వణకాలి. But he will not be afraid of you if you are more interested in your ministry than your life. నీ విశ్వాస జీవితము కంటే నీ పరిచర్య మీదే అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే దయ్యము నిన్ను చూచి వణకడు బెణకడు. There are many people for whom that ministry is 10 times more important than their life. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వారికి తమ విశ్వాస జీవితము కంటే కూడా పరిచర్య జీవితం 10 రెట్లు ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. That is the opposite of Jesus. యేసు ప్రభువారు కోరిన దానికి విరోధంగా ఉంటుంది. For Jesus, his life was more important than 10 times more important than ministry. యేసు క్రీస్తు వారికైతే తన పరిచర్య కంటే తన జీవితం 10 రెట్లు ఎక్కువగా ఎంచాడు. If your ministry is 10 times more important than your life, ఒకవేళ నీ జీవితం కంటే కూడా నీ పరిచర్య 10 రెట్లు ఎక్కువగా నువ్వు కోరుకుంటే, then you got only a foundation salvation. అప్పుడు ఏముంటుంది? నీకు పైన భవనం ఉండదు, పునాది మాత్రమే రక్షణగా ఉంటుంది. The whole building has not been built. ఇప్పుడు దాని మీద భవనం కట్టబడలేదు. You're wasting your time. నీ సమయాన్ని నష్టపరుస్తున్నావు. There is a word in the Bible for the opposite of Christ. మరి క్రీస్తుకు విరోధంగా ఉండే మరొక మాట అక్కడ రాయబడింది. You know what it is? నీ తెలుసా ఏ వాక్యం అది? Antichrist. క్రీస్తు విరోధి. Anti means opposite of Christ. క్రీస్తుకు విరోధం అంటే అతనికి విరోధముగా అన్ని విషయాలు అతనికి తారుమారుగా ఉండేవి. For Christ, life was 10 times more important than ministry. క్రీస్తుకైతే తను చేసే పరిచర్య జీవితం కంటే తన విశ్వాస జీవితము చాలా 10 రెట్లు ఎక్కువ. For those with the spirit of the Antichrist, ministry is 10 times more important than life. ఎందరైతే క్రీస్తు ఆత్మ కాక క్రీస్తు యొక్క విరోధి సాతాను ఆత్మ కలిగి ఉంటారో వారేమో కోరుకుంటారు, మా విశ్వాస జీవితము విధానము కంటే మా పరిచర్య 10 రెట్లు ఎక్కువ అని కోరుకుంటారు. When your life becomes more important than your ministry, నీ పరిచర్య కంటే నీ జీవము ఎక్కువగా మారినప్పుడు, you can accomplish in 3 years what other people may take 300 years to do. ఇతరులు 300 సంవత్సరాల్లో చేయలేని గొప్ప కార్యాలను కేవలం 3 సంవత్సరాల్లో నీవు చేయగలుగుతావు. Wherever you go, God will do something. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. Whenever you stand up, God will speak through you. నీవు ఎప్పుడు దేవుని వాక్యం బోధించడానికి నిలబడినా ప్రభు నీ ద్వారా మాట్లాడతాడు. If you sit down and counsel a person for 2 minutes, there will be a word of wisdom to that person. నీవు కూర్చొని ఒక మనుషుడికి విశ్వాస సంబంధమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటే దేవుడు వాక్య జ్ఞానం ద్వారా అతనికి సహాయపడతాడు. Because you have decided my life is 10 times more important than my ministry. నా పరిచర్య కంటే నా యొక్క విశ్వాస జీవితం 10 రెట్లు ఎక్కువగా నువ్వు ఎంచావు. If your ministry is more important than your life, you are not a spiritual man, you are a religious man. నీవు నీ పరిచర్య మరి ఆ యొక్క విశ్వాస జీవితం కంటే పరిచర్య ఎక్కువగా ఎంచినట్లయితే
నీవు ఆత్మీయ సంబంధమైనటువంటి విశ్వాసగా ఉండవు గాని కేవలం ఒక క్రైస్తవుడిగా మాత్రమే ఉంటావు. Let me give you a question. Be honest in the answer you give to yourself. నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను, యథార్థంగా దానికి జవాబు ఇవ్వండి. Supposing one day ఉదాహరణకు ఒక రోజు you read your Bible for half an hour in the morning and prayed. ఒక ఉదయకాల సమయంలో అరగంట సేపు బైబిల్ చదివి నువ్వు ప్రార్థించావు. And during the day ఆ రోజు అంతట్లో you lost your temper once. మరి ఒక్కసారి నువ్వు కోపగించుకున్నావు. Are you disturbed? నువ్వు కలవరపడ్డావా? Oh, you happy? I read my Bible for half an hour and prayed for half an hour in the morning. నేను ఉదయకాల సమయంలో బైబిల్ చదివాను, అరగంట ప్రార్థన చేశాను. For religious people, that reading the Bible and praying is more important than whether you lose your temper or not during the day. మత సంబంధమైన ఆసక్తి కలిగినటువంటి ఆ యొక్క నామకార్థులకు బైబిల్ చదవడం, ప్రార్థించడమే చాలా ప్రాముఖ్యంగా ఎంచుతారు. కోపం తెచ్చుకోవడం తప్పని ఎంచుకోరు. Reading the Bible, going to church is more important than lusting after women is not a serious thing. నిజానికి వారు బైబిల్ మరి దేవుని మందిరానికి వెళ్ళటము, అక్కడ ప్రార్థించడము, అది మరి ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం తప్పు అని ఎంచుకోరు కానీ బైబిల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ వెళ్ళొస్తే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి overcoming sin is more important than even reading the Bible. బైబిల్ చదవడం కంటే మరి పాపాన్ని జయించడమే ఎక్కువగా ఎంచుతూ ఉంటారు. Of course he seeks to read the Bible. అవును, తప్పకుండా వారు బైబిల్ చదువుతూ ఉంటారు. But supposing one day he was in a rush and he could not read the Bible in the morning. ఒకవేళ అతనికి పని ఒత్తిడి ఎక్కువై ఉదయాన్నే బైబిల్ చదవకపోయినా కూడా but he overcame sin throughout the day. ఆ దినమంతా కూడా పాపాన్ని అధిగమించి జయించాడు. He is at rest. అతను ఎంతో విశ్రాంతితో ఉన్నాడు. Because even though he didn't read the Bible, he was listening to God throughout the day. ఆయన బైబిల్ చదవకపోయినప్పటికీ కూడా దేవుని స్వరాన్ని దినమంతా వింటున్నాడు, పాపం మీద అధిక జయం పొందుతున్నాడు. When he was tempted, the Holy Spirit said, don't look that side, don't say that thing. He obeyed. కనుక అతను శోధింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మతో చెప్పాడు, ఇదిగో నువ్వు అటుపక్క చూడు, ఇటుపక్క చూడు కంటే ఆ విశ్వాసం లోబడ్డాడు.